యువర్ ఫేవరెట్ షాపింగ్ డెస్టినేషన్ వాల్యూ జోన్ హైపర్ మార్ట్ ఇప్పుడు మన అమీర్పేట్ లో పిల్లర్ ఫైనల్ గా మనం అయితే మన వైజాగ్ లో ఉన్న శ్రీజ వాళ్ళ ఇంటికి అయితే వచ్చేసాము. సో బిగ్ బాస్ 9 లో అగ్ని పరీక్షలో 15 డేస్ పార్టిసిపేట్ చేసి చాలా చక్కగా విన్ అయ్యి సో బిగ్ బాస్ స్టేజ్ మీదకి అయితే ఇప్పుడు వెళ్ళిపోయింది. బిగ్ బాస్ హౌస్లో ఉంది, చాలా మంచిగా ప్లే చేస్తుంది. అండ్ మరి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఎలా ఉన్నారు, ఎలా రియాక్ట్ అవుతారు అండ్ వాళ్ళతో మాట్లాడి శ్రీజ గురించి చాలా విషయాలు తెలుసుకుందాం. సో నాతో పాటు ఫాలో అయిపోండి. అండ్ శ్రీజ వాళ్ళ హౌస్ కూడా ఎలా ఉందో చూసేద్దాం. సో మరి వాళ్ళ పేరెంట్స్తో మాట్లాడి ఎలా ఆడుతుంది, అసలు తను ఎలా ఉంటుంది, అసలు ఎంత అల్లరి చేస్తూ ఉంటుంది, సో చిన్నప్పటి మెమొరీస్ అన్నీ కూడా ఒకసారి వాళ్ళ పేరెంట్స్తో మాట్లాడి రికలెక్ట్ చేద్దాం. సో ఫైనల్గా అయితే వచ్చేసాం. హాయ్ ఆంటీ. హలో, ఎలా ఉన్నారు? సూపర్. సో మొత్తానికి అయితే నేను కూడా చాలా బాగున్నాను ఆంటీ. ఏంటి మొత్తం బిగ్ బాస్ ఓటింగ్తో సహా నింపేశారు అన్నీను, ఇలా చూస్తున్నారనమాట. సో మొత్తానికైతే ఫ్రేమ్లో చాలా చాలా క్యూట్గా ఉంది. మొత్తం అన్ని ఫొటోస్లోని కూడా శ్రీజయేనా? శ్రీజే. పక్కనే సిస్టర్స్, పక్కన సిస్టర్స్, కజిన్స్, బ్రదరు. సో మేమైతే రీసెంట్గా వాళ్ళ అమ్మమ్మ గారు వాళ్ళ నాన్నమ్మ గారు టెర్రస్ పైన ఒక రీల్ చూసాం, బావలతో చేసింది. మా అన్నయ్య పిల్లలు. మీ అన్నయ్య వాళ్ళ పిల్లలతో కదా? బావలు అంటే బావలు కాదు, వాళ్ళు చిన్నోళ్ళే. ఒక నెలే చిన్నోళ్ళు కదా, జస్ట్ 1 month కదా చిన్నోళ్ళు. కానీ పాప వాళ్ళందరికీ సిగ్గు, శ్రీజ మాత్రం బాగా చేస్తుంది. అదే తనకి సిగ్గు అది ఉంటుందిలేండి, బాగా చేస్తుంది. చిన్నప్పటి నుంచి అల్లరి బాగా చేస్తుంది, అందరినీ మొత్తం ఆట పెట్టిస్తూ ఉంటది, అందరినీ దానిలా చేయమంటది, వాళ్ళందరూ సిగ్గుపడతారు అంతే. సరే ఎప్పుడైనా మరి మీతో చేసిందా? చేయమంటది కానీ నేనే చేయను. సో అలా చేస్తుంటాను. పాప మీ వంట పాప మిస్ అవుతున్నట్టుంది బిగ్ బాస్ హౌస్ కి, ఏమైనా క్యారెస్ పంపిద్దామా? అలాగే పంపించి తీసుకెళ్ళిపోయి వెళ్ళేటప్పుడు. అంతే, నేనే తీసుకెళ్ళాలా? సో హైదరాబాద్ అలాగే వెళ్తాను కాబట్టి నాతోనే బాక్స్ పంపిస్తారంట. సో ఏం పంపిస్తున్నారు ఇంతకి? తనక చికెన్ దోశ ఇష్టం. ఓ చికెన్ దోశ అంటే చాలా ఇష్టం. మటన్ ఏం తిందంట. సో బిగ్ బాస్ గారు మటన్ అయితే శ్రీజ తిందంట, చికెన్ కర్రీ విత్ దోశ కావాలి అంట. సో అదైతే కొంచెం మరి వాళ్ళ మదర్ చేసిందైనా పంపించండి, లేకపోతే ఒక గేమ్ టాస్క్ ఇచ్చి ఆ టాస్క్లో అయినా సరే శ్రీజకి చికెన్ విత్ దోశని పంపించండి. సో చెప్పేసాం. అయితే మీరు శ్రీజ వాళ్ళ మదర్, సో శ్రీజ వాళ్ళ నాన్నగారు. హాయ్ అంకుల్. సో తమ్ముడు ఇలా వచ్చేనా? శ్రీజ వాళ్ళ ఓన్ బ్రదర్. సో వైజాగ్లో ఎక్కడ కనిపించినా శ్రీజ గురించి తనకి చెప్పండి. సూపర్. సో మొత్తానికి ఇక్కడికి వచ్చాక తెలిసింది ఏంటంటే మా జూనియర్ అని తెలిసిందనమాట. మా తమ్ముడు, మేము అంతా ఒకటే కాలేజ్. సో ఫైనల్లీ ఇప్పుడు ఇక్కడ ఇంట్రడ్యూస్ చేద్దాం. తిను మా మరిది గారి పాప. హాయ్. శ్రీజ చెల్లి, మరిది గారి పాప. కదరా, మా అక్క వచ్చిన తర్వాత నెక్స్ట్ అక్క వచ్చాక నెక్స్ట్ వెళ్తావా? వెరీ గుడ్, ఆల్ ద వెరీ బెస్ట్. అండ్ శ్రీజ వాళ్ళ పిన్ని. చూస్తున్నారా బిగ్ బాస్? ఎలా ఆడుతుంది? మా శ్రీజ ఇంటి దగ్గరలాగే ఉంది, అక్కడ కూడా అలాగే ఉందా? అక్కడ కూడా అలాగే ఉంది. అక్కడ కూడా మా శ్రీజ వస్తే మొత్తం చుట్టుపక్కల వాళ్ళందరికీ తెలిసిపోద్ది. అవునా? వాయిస్ బట్టి. సో ఇంతకీ శ్రీజకి ఎవరి వాయిస్ వచ్చింది? ఒక్కతే మాట్లాడుతుంది, కొంచెం సిగ్గుపడతారు. బాబాయ్ గారి వాయిస్ వచ్చినట్టుంది. వాళ్ళ తాతగారు వచ్చింది, తాతయ్య అలాగే ఎక్కువ మాట్లాడతారు, చాలా గట్టిగా మాట్లాడారు. ఓకే ఓకే, 1 year అవుతుంది. సిమిలర్ అలా ఉంది కదా. యా. సో మొత్తానికి అయితే ఇక్కడికి ఇలా వచ్చేద్దాం. ఇంకొక బాబాయా? సో సెకండ్ బాబాయ్, థర్డ్ బాబాయ్. సో ఫస్ట్ ఇంకో బాబాయ్ ఉన్నారు, తను చెన్నైలో ఉంటున్నారు. చెన్నైలో ఉన్నారు. ఓకే. సో శ్రీజ వాళ్ళ ఇంకొక బాబాయ్ అనమాట. అండ్ శ్రీజ వాళ్ళ నానమ్మ గారు. సో చూస్తున్నారా ఎలా ఆడుతుంది శ్రీజ? బాగా ఆడుతుందా? ఏమైనా మిస్ అవుతున్నారా శ్రీజని? అయ్యో అక్కడ ఉండిపోయింది మా మనవరాలని. తెచ్చేద్దామా మరి? వద్దా, కానీ తీసుకురావద్దంట, అక్కడే ఉండాలంట. సూపర్. సో మొత్తానికి అయితే మామగారు, శ్రీజ కాకుండా మీకు బిగ్ బాస్ హౌస్ లో ఇంకెవరు నచ్చారు బాగా? సంజన గారు నచ్చారా? కానీ మీ సంజన గారితోనే మీ శ్రీజ గొడవ పడుతుంది. కరెక్ట్. ఫస్ట్ కెప్టెన్ శ్రీజనే చేసింది మరి సంజన.
సో మరి బయటికి బిగ్ బాస్ కంప్లీట్ అయిపోయిన తర్వాత బయటకు వస్తే మరి సంజన గారిని కలుస్తారా? అవకాశం ఉంటే కలుస్తామమ్మా. అవకాశం ఉంటే తీసుకొచ్చేద్దాం ఇక్కడికి, వైజాగ్ ఏముంది. ఓకే. తర్వాత ప్రియా. తర్వాత ప్రియా నచ్చిందా? అందరూ వాడుతున్నారా? రోజు చూస్తాను. రోజు చూస్తున్నారు, మిస్ అవ్వరు. సూపర్. సో నాగార్జున గారు బాగున్నారా మరి? నాగార్జున గారు ఎప్పుడు తెలుసు కదా. నాగార్జున గారు నాన్నగారు, మా ఆయన గారు, మా ఫ్యామిలీ, మా ఆయన గారు నాకు చాలా ఇష్టం. నాగేశ్వరరావు గారు అంటే చాలా ఇష్టం మాకు. అతని సినిమాలు ఎక్కువ చూసేవాళ్ళు. ఇప్పుడు ఆయన కొడుకు హోస్ట్ చేస్తున్న. సూపర్. అయితే ఎక్సలెంట్. సో చూసారు కదా, మామగారు ఫేవరెట్ అక్కినేని నాగేశ్వరరావు గారు అనమాట. ఎక్సలెంట్. సో మీకు ఎవరు ఇష్టం అంటే శ్రీజ కాకుండా ఇంకా నెక్స్ట్ కంటెస్టెంట్స్ లో మీ ఫేవరెట్ ఎవరు? నాకు ఫేవరెట్ ఈవిడే సంజన. సంజన గారు అంటే ఆవిడ క్యారెక్టర్, ఆవిడ చేసే అందరూ చేసే పార్టిసిపేషన్ కానీ చాలా బాగుంది. ఆవిడ బాగా చేస్తున్నారు, ఆవిడ బాగా నచ్చింది నాకు. దాని తర్వాత మాస్క్ మ్యాన్. ఎస్, నాకు నచ్చాయి. ఎందుకంటే అంటే ఒక డిఫరెంట్గా ఆయన క్రియేట్ చేసింది, ఒక డిఫరెంట్గా కనబడుతున్నారు నాకు. సో ఆయన పెర్ఫార్మెన్స్ నచ్చింది నాకు. సో అట్లా. ఎక్సలెంట్ అండి. ఓకే. సో ఇంకో బాబాయ్ గారి దగ్గరికి వెళ్ళిపోదాం. సో బాబాయ్ గారు చెప్పండి, మీకు ఎవరు నచ్చారు? శ్రీజ ఇష్టం అండి, ఇమాని. నాకు బాగా ఇష్టం. ఆయన జబర్దస్త్ చాలా చూసాను, ఆయన ఎక్కువ లైక్ చేసింది అయితే ఆయన్ని. అయితే ఫస్ట్ ఓటు మీకు శ్రీజకి వేస్తారా, ఇమాన్యుల్కి వేస్తున్నారా? మా శ్రీజకి వేసిన తర్వాత ఆయనకి వేస్తాను. ఒక రోజు అటు ఒక రోజు ఇటులు. కానీ అసలు శ్రీజ నామినేషన్స్ లోనే లేదు కదా. వస్తుందండి, ఇంకా టైం ఉంది కదా. వస్తుంది కంపల్సరీగా వస్తుంది, అందులో డౌట్ లేదు. అప్పుడు వేస్తారు ఓట్లన్నీ, అప్పుడు కంపల్సరీగా వేస్తాం. ప్రస్తుతానికి ఓటింగ్ లేదు కాబట్టి మా ఊర్లో వాళ్ళందరి చేత కూడా ఏం చేస్తాం మేము. అందరితో ఏం చేస్తారా? సరే. సో మరి శ్రీజ కాకుండా ఇంకెవరు ఇష్టం బిగ్ బాస్ లో మీకు? అదే ఇప్పుడు మా ఆయన గారు చెప్పారు, ఆవిడ పేరు ఏం పేరు, జబర్దస్త్ ఇమాన్యుయల్. ఆయన ఇష్టం. ఇమాన్యుల్ అంటే ఇష్టం, చాలా ఇష్టం. ఓకే. అంటే మీ హస్బెండ్ కి ఇష్టం అని చెప్తున్నా. అలా అని కాదు, నేను కూడా ఫస్ట్ నుంచి ఆయన జబర్దస్త్ చూసిన కాడి నుంచి ఇష్టం, ఇంకా ఇప్పుడు కూడా బాగా ఇష్టం అన్నమాట. ఫస్ట్ మాత్రం మా శ్రీజయే, ముందే చెప్పేస్తున్నాను, మళ్ళీ మా ఆయన గారిలాగా అడుగుతారు కదా. లేదు అలా అడగను. కాదు, ఇప్పుడు శ్రీజ ఎవరితో ఉంటే బాగుంటుంది అంటారు? ఎవరితో ఫ్రెండ్షిప్ చేస్తే బాగుంటుంది హౌస్ లో అనిపిస్తుంది మీకు? శ్రీజ అదే ఆవిడ డిసైడ్ అవ్వాలి. ఆవిడ లోపల డిసైడ్ అవుతున్నారు, బయట మనం ఎవరితో ఫ్రెండ్షిప్ చేస్తే బాగుంటుందని మనం డిసైడ్ అవుదాం. అది నేను చెప్పలేను. అంటే మీకు ఎవరితో, అంటే ప్రియతో ఫ్రెండ్షిప్గా ఉంటే బాగుంటుందా, తనుజతో ఉంటే బాగుంటుందా, భరణి గారితో ఉంటే బాగుంటుందా? భరణి గారు కాదు కానీ ఏం పేరు, ప్రియాతో పర్వాలేదు. కొద్దిగా ఎడ్యుకేషన్ ఇద్దరిది దగ్గర కాబట్టి సెట్ అయిపోతారు, ఆటోమేటిక్ ఫ్రెండ్స్ గా సెట్ అయిపోతారు. డాక్టర్ ఇంజనీర్ కాబట్టి సెట్ అయిపోతారు. అలా సెట్ చేశారు డాక్టర్ ఇంజనీర్ కాబట్టి. ఆంటీతో చాలా విషయాలు మాట్లాడే ముందు శ్రీజ బెడ్రూమ్ ఎంత నీట్గా సర్దుకుంటుంది, ఎక్కడ రీల్స్ చేస్తుందో చూపించేస్తారు, నాతో పాటు ఫాలో అయిపోండి. రండి ఆంటీ చూసేద్దాం. సో ఫైనల్గా ఇక్కడ ఫొటోస్ అన్నీ చాలా చక్కగా పేర్చుకున్నారు. అండ్ ఇక్కడ లైవ్ అనేది పాపం 24/7 వీళ్ళ ఇంట్లో ఈ లైవ్ నడుస్తూనే ఉంటుంది అనుకుంటా, చూద్దాం. అండ్ హ్యాపీ బర్త్డే డాడీ అని చెప్పేసి అయితే ఇంకా శ్రీజ ఇచ్చిందా వాళ్ళ డాడీకి? వావ్, సూపర్. సో ఇవన్నీ అవార్డ్స్ తనవేనా? ఇవన్నీ తనవి. ఇది స్కూల్ది, బాస్కెట్ స్కూల్ చదివేటప్పటికి. ఓకే. సో చాలా అవార్డ్స్ వచ్చాయి చిన్నప్పుడు ఇంకా బీరువాలో పెట్టేశాను, పెట్టడానికి ప్లేస్ బీరువాలో ఉంచారా? అంటే ఇక్కడ ప్లేస్ లేదు కదా, ప్లేస్ లేదు. మెడల్స్ అవి లోపల పెట్టేశాను. సూపర్. అంటే మెడల్స్ ఏమైనా గోల్డ్ సిల్వర్? గోల్డ్ సిల్వర్ కాదు, మమ్మల్ని చేస్తే కదా మెడల్స్. పాపం మీకు ఎందుకు, నేను తీసుకెళ్ళిపో. పెద్ద కొడుకు కూతురు శ్రీజ, అందరికని మా ఇంట్లో పెద్దమ్మాయి, అందరికి ఇష్టం. ఓ, మీకు నలుగురు కొడుకుల్లో పెద్ద కొడుకు కూతురు శ్రీజ, అందరికి ఇష్టం, అందరికి ముద్దు ఇష్టం బాగా. సరే మరి మీరు ఏమి ఇస్తున్నారు గిఫ్ట్ శ్రీజకి? శ్రీజకా పెళ్ళి అయితే ఏదో ఇస్తాను. వడ్డాను అడిగేది, వాళ్ళ తాతగారు ఉన్నన్నాళ్ళు వడ్డాను అనేది, వాళ్ళ తాతగారు వెళ్ళిపోయారు. సరేనమ్మా నీ పెళ్లి చేసుకొని నేను చూస్తాను అన్నాను. పెళ్లి చేసుకుంటే ఇస్తాను ఇది వడ్డానం. అమ్మ బాబోయ్, తాతగారు అడిగిన కోరిక నాన్నమ్మ గారు తీరుస్తున్నారు. శ్రీజకి వడ్డానం అంటే పర్లేదండి, నాలాంటి వాళ్ళకి వడ్డానం అంటే కష్టం, కానీ శ్రీజకి పర్వాలేదు కదా, బంగారం రేటు కూడా తగ్గిందంట.
సూపర్. సో ఒక్కసారి శ్రీజ బెడ్రూమ్ కూడా వాచ్ చేసేద్దాం. సో నాతో పాటు ఫాలో అయిపోండి. శ్రీజ, నువ్వు నీ బెడ్రూమ్ ని ఎంత మిస్ అవుతున్నావు శ్రీజ. ఫైనల్ గా నీ రూమ్ లోకి అయితే మేము వచ్చేసాము. బట్ ఆంటీ మొత్తం శ్రీజ రీల్స్ అన్ని ఇక్కడే చేస్తుంటదా? కొన్ని ఇక్కడ చేస్తుంది, కొన్ని వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో పెంట వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంట్లో చేస్తూ ఉంటుందా? ఓకే. సో ఇవేంటి చాలా ఇష్టం శ్రీజకి? వాళ్ళ అన్నయ్య ఒక సంవత్సరం బర్త్డే గిఫ్ట్ ఇచ్చాడు. అమ్మో, శ్రీజ అంటుందా అంటే తడ్డీ పేరు. సో మొత్తం ఈ శ్రీజ ఫ్యామిలీ, మమ్మీ డాడీ శ్రీజ వాళ్ళ అన్నయ్య. భలే రెడీ అయింది, భలే క్యూట్ గా తీసాను మొన్న, కొన్ని పడిపోయి గాలి చాలా క్యూట్ గా రెడీ చేసుకుంది. సో ఇవన్నీ శ్రీజ బట్టలా? ఇవి మొత్తం 3 రూముల్లో ఉంటాయి తనవే. మాతో తనవే ఎక్కువ. ఒకసారి ఇలా చూపించండి. ఇవి మొన్న తీస్తాను, బీరువా అంతా గెలేజిగా ఉంది, పంపించాను కదా. ఆ పైవి వాటిల్లో ఉంటాయి. ఇవి మామూలు రోజు వరకు వేసుకునేవి ఇవి అందులో ఉంటాయి. ఆ రూమ్ లో కూడా ఉంటాయి తనవే కబోర్డ్స్ అన్నీ. మొత్తం కబోర్డ్స్ అన్ని కూడా. మొన్న సో చూసారు కదా శ్రీజది ఇలాగా. అండ్ దాంతోపాటు శ్రీజ రీల్స్ చేసుకున్న స్టాండ్ చూడండి ఒకసారి అక్కడ ఎలా ఉందో. ఆ పైన కూడా ఉంటాయి, పైన కబోర్డులు అన్నీ ఉంటాయి, బట్టలే తనవే. ఇంకా మొత్తం 3 రూముల్లో సగం కబోర్డులు అన్ని తనవే, బీరువాళ్ళు మామూలుగా. సో ఇలాంటి మంచి మంచి కొటేషన్స్ అన్ని పెట్టుకుంది, చాలా క్యూట్ గా చక్కగా నీట్ గా చక్కగా ఉంచుకుంది. అండ్ మొత్తానికి అయితే శ్రీజ మిస్ అవుతున్నారు అంటే. మిస్ అవుతున్నాం అంటే టీవీలో చూస్తున్నాను కదా, ఎక్కువ రూమ్లో ఉండేది. ఎక్కడైతే ఇప్పుడు రోజు ఇంట్లో ఉన్నట్టు వినిపిస్తుంది నాకు, మాట వాయిస్ వినిపిస్తుంది. చూడడం అంటే కొంచెం తను ఎక్కువ తినడం అది ఉండదు, ఇంట్లో బ్రతిమలాడి పెట్టవలసిందే. ఇప్పుడు హౌస్లో కూడా కొంచెం వాళ్ళంతా అయితే తింటున్నారు కానీ తినట్లేదని కొంచెం బాధ. ఏదప్పుడు తీసుకెళ్ళిపో, వచ్చేటప్పుడు ఇచ్చేస్తాను. సో ఏం పంపిస్తారు శ్రీజక? చెప్పాను కదా, తనకి ఎక్కువ ఏవి ఇష్టం అని కాదు, ఏవైనా కొంచెం తింటది. తిన్నా పెద్ద ఇష్టంగా బిర్యానీలు అవి ఇష్టపడదు. ఫ్రైడ్ రైస్ అయితే కొంచెం తింటది లైట్ గా. స్వీట్స్ ఏంటి ఇష్టం బాగా? స్వీట్ లా పెద్దగా ఇష్టపడదు. అగ్ని పరీక్షకి వెళ్ళింది కదా, సో ఏం చెప్పింది మీకు ఇంట్లో? అస్సలు చెప్పలేదు. అసలు తను ఎల్లుంటే కూడా తెలియదు మాకు. ముందు వెళ్ళొచ్చింది, తను వేరే కంపెనీ మారింది. అయితే కంపెనీ మారాను కదా, మీటింగ్ ఉంది మమ్మీ వెళ్తున్నాను అని చెప్పింది వాళ్ళ డాడీకి నాకు ఫస్ట్ వెళ్ళేటప్పుడు. అయితే ఎక్కడ మీటింగ్, అదేంటి ఈయన అన్నారు, మీటింగ్ అంటుంది హైదరాబాద్ కాదు కదా, తనకి బెంగళూరు కదా కంపెనీ ఇప్పుడు అన్నారు. నాకు తెలియదు, హైదరాబాద్ అనుకుంటున్నాను నేను. అంటే అప్పటికి 1.5 ఎంత అవుతుంది జాయిన్ అవుతాను, ఇప్పుడు 2 నెలలు అయింది తను కొత్త కంపెనీలో జాయిన్ అయ్యి. అయితే కాదు అందరూ కలుస్తాము, పాత వాళ్ళంతా కలుస్తామని చెప్పేసి వెళ్ళిపోయింది. తర్వాత నెక్స్ట్ వచ్చింది, అప్పుడు అగ్ని పరీక్ష రేపు వెళ్తుంది అనగా నేను ఇలాగ మొన్న వెళ్ళింది. ఇలా మా వాళ్ళు అంతా ఉన్నారు కదా, వాళ్ళు మా అన్నయ్య వాళ్ళ పిల్లలు, అది హైదరాబాద్ ఎందుకు వెళ్ళింది, బెంగళూరు కదా అంటే వాళ్ళకి కూడా హైదరాబాద్ మామూలు ఇలా ఫ్రెండ్స్ని కలవడానికి ఎవరికి చెప్పలేదు. తర్వాత రేపు వెళ్తాదనిగా చెప్పింది అనమాట. ఇలాగ నేను బిగ్ బాస్ గురించి అగ్ని పరీక్షకి వెళ్తున్నానని. మా అందరికీ అలా ఉండిపోయాము, నువ్వు వెళ్ళడం ఏంటి బిగ్ బాస్ కదా అంటే, నేను మొన్న వెళ్ళింది అందుకే వెళ్ళాను మమ్మీ అని చెప్పింది. అరే వెళ్ళిన తర్వాత అవుతుందా అవుదా అనేసి అనుకున్నాం మేము. చాలా బాగా ఆడింది. అంటే వాళ్ళు సెలెక్ట్ చేస్తారో లేదనుకున్నా, అది బాగా నాశలో చేశాడు, సంతోషం అనిపించింది. అక్కడ స్టేజ్ మీద వెళ్ళగానే అరిసింది కదా, అప్పుడు మీరు ఎలా రియాక్ట్ అయ్యారు చూసి? నేను ఫస్ట్ రోజు చూడలే, బాబు పడిపోయాడు. శ్రీజ అటు నుంచి రావడం ఫస్ట్, అది 22 నుంచి కదా ఇచ్చాడు, 20వ తారీఖుని బాబు పడిపోతే చెయ్యి ఫ్రాక్చర్ అయింది బాబుకి, అందుకే అలా ఉన్నాడు లూజ్ బనెలా తీసుకొని. తను రావడం ఎక్కడికి వచ్చామంటే దుబ్బడి దగ్గరికి ఇలా వచ్చామని వచ్చేస్తున్నాను అనేది. ఈలో బాబు పడిపోయాడు, వర్షం కదా కాలు స్లిప్ అయి పడిపోయాడు, కాళ్ళ దగ్గర పడిపోతే ఇది ఇదైపోయింది. ఇంకా వెంటనే తను వచ్చింది కూడా మేము చూసుకోలేదు, హాస్పిటల్కి తీసుకొని వెళ్ళిపోయాం. తను వచ్చేసరికి పాపం వెళ్ళాం, చాలా బాధ అనిపిస్తుంది నాకు. అంత కష్టపడి వచ్చింది, ఒళ్ళంతా దెబ్బలు తగిలాయి, కనీసం ఇంటి దగ్గర చూసుకోలేదే పాపం. తన్ని బాబుని ఇలా తీసుకుని వెళ్ళిపోయి 6 రోజుల పాటు నేను ఇంటికి రాలేదు, ఇంకా హాస్పిటల్లో ఉండిపోయాను బాబుతో. అది మాత్రం చాలా ఇటు సంతోషించాలో తెలియదు, అటు బాబు గురించి బాధపడాలో తెలియదు. ఇది అందరూ చెప్తుంటే నాకు చాలా, అంటే ఇటు దీన్ని సంతోషంతో అందరూ వచ్చేవి, నీ పాప పరీక్షలో బాగా ఆడుతుంది అంటే ఇటు చూడలేకపోయేదాన్ని, అటు బాబుని చూసుకొని ఇంటికి రాలేకపోయిన, ఒక్కరోజు కూడా వండి పెట్టలేదు తనకి. మేము వచ్చేసరికి తను మళ్ళీ మరుసటి రోజు బయలుదేరిపోవడం అటు, ఆ బాధ ఒకటి ఉండిపోయింది. తను చూసుకోలేదు, బాగా ఇంటికి వచ్చాక కూడా బాగా చూసుకోలేదు. తనకు కూడా వచ్చిన దగ్గర నుంచి రెస్ట్ లేదు,
అందుకే అలా అయిపోయింది. వచ్చిన దగ్గర నుంచి అక్కడ కూడా అగ్ని పరీక్షలో కొంచెం ఇదై వచ్చింది. ఇంటికి వచ్చాక రెస్ట్ లేదు. అటు హాస్పిటల్కి అలా అన్ని దగ్గరికి రావడం, మళ్ళీ రావడం, రెస్ట్ అంటూ లేదు తనకి. అటు ఇటు తిరుగుతూ ఉన్నది. తర్వాత సంతోషం అనిపించింది. ఇప్పుడు బిగ్ బాస్లో హౌస్లోకి వెళ్తుందా లేదని కంగారు పడ్డాం, కానీ వెళ్తుందని నమ్మకం. తనకి పట్టుదల అనమాట. చిన్నప్పటి నుంచి బాగా చదవాలి చెయ్యాలి అనేసి దానికి పట్టుదల బాగా పట్టి చదువుకుంది తను. సూపర్. సో మొత్తానికి ఫైనల్ గా చదువులో కూడా ఫస్ట్ నుంచి ఆటల్లోని తను ముందు వెళ్ళి ప్రాక్టీస్ చేస్తారు కదా, అలా చేయడం అది ఉండదు. డైరెక్ట్ వెళ్ళిపోవడమే. ఏదైనా స్కూల్ తరపునమని ఏదైనా సరే ఎప్పుడు కప్పు తేకంటే వచ్చేది కాదు. ఇప్పుడు ఆ నమ్మకమే ఉంది. మరి ఏమవుతుందో దైవం. లేదు, చాలా చాలా బాగా ఆడుతుంది. అండ్ ఇక్కడ అందరూ ఏమంటున్నారు ఊర్లో కానీ బయట? ఊర్లో అంతా శ్రీజదం అంటే ముందు కొంతమందికి తెలుసు. ఈ ఊరు ఆ ఊరు సొంత ఊరు, మా అమ్మగారిది ఇదే ఊరు కాబట్టి అందరికీ తెలుసు. ఇలా టీవీలో చూసి అందరూ చెప్పేవారు అనమాట, మీ పాపైనా చుట్టూ ఫ్లాట్లలో వాళ్ళు ఆడ చాలా సంతోషపడ్డారు. మన ఫ్లాట్లో నుంచి వెళ్ళిందంటే ఇదే కదా అందరికీ సాకు అనమాట. శ్రీజ వెళ్ళిందంటే అగ్ని పరీక్షకి వెళ్ళొచ్చిందా ఆ రోజు అందరూ చూసారు దాన్ని ఆటో ఎక్కించడం అదిని. అయితే మీటింగ్కి వెళ్తుంది అన్నావు కదమ్మా, ఇదేంటి బిగ్ బాస్కి వెళ్ళిందా, మనందరికీ సందడే పండగే అనేసి అందరూ చాలా ఉత్సాహంతో ఉన్నారు. ఇప్పుడు శ్రీజ దుమ్ము లేపుతుంది అనేసి ఇప్పుడు మా టీవీలో చూస్తున్నారు ప్రతిరోజు. ఎలా అనిపిస్తుంది? చాలా సంతోషంగా ఉంది. బాగా ఆడుతుంది. తను ఎప్పుడు ఇంటి దగ్గర ఎలాగ ఉంటుందో అక్కడ కూడా అలాగ ఉంది. తను ఇంటి దగ్గరైనా అలాగ ఉంటుంది. మంచి వాళ్ళు తప్పు మాట్లాడారంటే అస్సలు ఊరుకోదు, వెంటనే చెప్పాలి. మళ్ళీ వెనక మాట్లాడడం ముందు మాట్లాడడం అలా ఉండదు. చిన్నప్పటి నుంచి అదే. శ్రీజ కోసం ఎవరికి తెలియని ఒక సీక్రెట్ అంటే ఏం చెప్తారు? సీక్రెట్ అంటూ ఏముండవు, అన్నీ ఓపెన్గానే ఉంటుంది. తను ఓపెనే. అంటే పెద్దోళ్ళు ఈ మమ్మీ డాడీ వీళ్ళు బాబాయిలు అని ఉండదు. అంతా ఇంకా ఫ్రెండ్స్తో మాట్లాడింది అన్నీ కూడా చెప్తుంది మాతో. వాళ్ళ కజిన్స్ అందరం కూర్చొని మేమంతా కూర్చున్నా సరే భయపడదు దేనికైనా. ఇంకా దాపెరకు అంటూ ఉండదు, అన్నీ చెప్తుంది ఓపెన్గా. దాచుకోవడం అంటూ ఉండదు తను. సూపర్, ఎక్సలెంట్ గా. ఎవరైనా ఏమన్నది కూడా, ఎవరు ఎలా మాట్లాడింది కూడా, ఫ్రెండ్స్లో కూడా ఎవరేమన్నది ఎవరైనా కాంపిటీషన్ చేసినా సరే అవి కూడా చెప్పేస్తుంది. ఓపెన్ గా ఉంటారు, ఇలా అంతా ఓపెన్ గానే మాట్లాడేసుకుంటారు. ఎవరు దాపెరకు ఒకళ్ళ దగ్గర నుంచి ఒకళ్ళు ఉమ్మడి కుటుంబం కదా, ఉమ్మడి చాలా సందడిగా ఉంటది. వాళ్ళు కూడా అలాగే ఉమ్మడి కుటుంబం మాది కూడా. పండగలు అవి అయితే అందరం కొంచెం అంటే కొంచెం దూరంగా ఉన్నా ఒకే దగ్గర అన్ని చేసుకుంటాం. ఓకే. శ్రీజ జాబ్ లో జాయిన్ అయిన తర్వాత ఫస్ట్ గిఫ్ట్ మీకు ఏం కొనేసి వచ్చింది? నాకా 4 పూసలు కొన్నది. శ్రీజ గిఫ్ట్ కొన్నది కడియం. ఫస్ట్ వాళ్ళ డాడీ అంటే తనకి ఇష్టం. ఫస్ట్ వాళ్ళ డాడీ కొన్నది, తర్వాత నాకు కొన్నది, తర్వాత మీకు అలా అన్నకు ఒక ఉంగరం. సూపర్, మంచి గిఫ్ట్లు ఇస్తుంది అయితే. ఓకే. సో శ్రీజ కోపం వస్తే ఎలా ఉంటుంది? బాగా ఇంకా మనం ఆగిపోవాలి అప్పుడు, అంతే. లేకపోతే రచ్చ చేస్తుంది, దుమ్ము లేపేస్తుంది. దుమ్ము లేపేస్తుంది. ఇంట్లో ఇప్పుడు అక్కడ ఎలా ఉందో సేమ్ అలాగే ఉంటది, ఇంట్లో కూడా అలాగే ఉంటది. అక్కడ ఒకలాగా నటించడం, ఇక్కడ ఒకలాగా నటించడం తనకి అస్సలు చేత కాదు. వంటలు ఏమైనా చేస్తుంటుందా? రాదు. ఏవో ఫ్రైడ్ రైస్, అదే గుడ్డు కూరి, ఇలాంటి ఆమ్లెట్ వేసుకోవడం, ఇలా చిన్న చిన్న ఆలు ఫ్రై ఇలాంటివి చిన్న చిన్నవి చేస్తుంది. కానీ వంట పని ఏంటి, పెళ్లి చేసేస్తారా? చేసేస్తాం. ఇప్పుడు ఒప్పుకుంది, ఇన్ని రోజులు ఒప్పుకోలేదు. ఒప్పుకోలేదా? తను ఇప్పటి వరకు ఏది వచ్చిందో చేసుకుంటాను. బయట సంబంధం ఇంట్లో ఏం లేదు, దగ్గర వాళ్ళు ఎవరు లేరు, బయట సంబంధం. ఇప్పుడు ఇంకా కట్టం తిరిగి ఆలు ఇవ్వాలేమో శ్రీజకి. బిగ్ బాస్ కి వెళ్ళి మంచి అదే ఉండదు కదా మనకి, మనమే ఇవ్వాలి తప్ప అటు నుంచి ఇచ్చేది ఏమి ఉండదు కదా. సూపర్ అంటే. సో మొత్తానికి అయితే శ్రీజకి మరి ఆల్ ద వెరీ బెస్ట్ చెప్పేయండి. బాగా ఆడాలి, ఇలాగే నీకులాగే ఉండాలి. ఎప్పుడు నువ్వు ఎలాగ ఆడుతున్నావో అలాగే ఆడు. బాగా ఆడుతున్నావు, అందరికీ నచ్చుతుంది. ఎవరికి నచ్చినా నచ్చపోయినా నీలాగా ఆడు, అంతే. కప్పు పట్టుకుని వచ్చేమన్నా, అదే కప్పు ఎలాగ పట్టుకొస్తుంది ఏమో నమ్మకం ఉంది, అంతే. ఏమో తర్వాత మరి అదంటే అవతలలో కూడా మనం అలా అనుకోకూడదు కదా. అవతలలో ఇంకా తినకంట తెలివైన వాళ్ళు ధైర్యవంతులు అయితే మనం ఏం చేయలేము. కానీ అంతే అంటారు. తన మీద నమ్మకం ఉంది మాకు.